వెయిటింగ్. రాజు గారు వెల్కమ్. హలో సన్నీ గారు హాయ్ హలో. హౌ యూ ఐఎమ్ సూపర్ గుడ్. ఏంటి మీరు బాగా గ్లామర్ వచ్చేసారు, పెళ్ళి అయిపోయింది, ఇంట్లోనే ఉంటున్నారు. సీరియస్లీ కలర్ వచ్చారు మీరు. నిజంగా ఐఎమ్ అంతే సీరియస్ అంటారు. సీరియస్లీ. ఏంటి రెచ్చిపోవచ్చు అనమాట. రెచ్చిపోదా ఉన్నా ఎక్కడికి వెళ్ళేటట్టు లేదుగా. గ్లామర్ వచ్చి ఏం ప్రయోజనం. ఐఎమ్ డామ్ సీరియస్. వాట్ డిడ్ యూ డూ అంటే యువర్ ఫేస్ ఇస్ గ్లోయింగ్, అంటే దర్ ఇస్ సమ్ చామ్. అంటే పొద్దున్నే స్నానం చేశాను, ఇంకేం చేయలేదు. మీరు యాక్చువల్లీ ఇంట్లోనే ఉంటున్నాంగా, మేబీ ఆ పొల్యూషన్ లేదు, ఎండ లేదు, ట్యాన్ అవ్వట్లేదు, మేబీ దానివల్ల కొంచెం వచ్చిందే తప్ప ఇంకేం నథింగ్ ఎక్స్ట్రా. ఎలా యాక్చువల్లీ ఉన్నానో అమ్మాయిలు అలానే అబ్బాయిలు ఉన్నా. ఉన్నప్పుడు జెల్సీ ఫీలింగ్ ఉంటది. ఫస్ట్ టైం నేను మీకంటే అంటే కొద్దిగా తెల్లగా అనిపించట్లేదు, లైటింగ్ లేదు, ఏదో సంథింగ్ ఫీలింగ్ ఇస్ దే ఫర్ మీ. లేదు లేదు, నువ్వే తెల్లగా ఉన్నావు మరి. నన్ను మోసేస్తున్నావు కానీ. లేదు నిజంగా లేదు లేదు. అంత అండ్ ఎలా ఉన్నారండి? ఏం గుడ్ గుడ్, జరుగుతుందండి? ఆల్ గుడ్. ఏం జరుగుతుందండి, ఇంట్లో కూర్చున్నామండి, చెక్క భజన చేసుకుంటూ అందరం. మీరు అలా అంటున్నారు కానీ మీ లాక్డౌన్ యాంథమ్ చూసాను నేను, నాకు చాలా బాగా నచ్చింది. యూఆర్ వర్కింగ్ ఎట్ థ్యాంక్ యూ. హోమ్ రైట్, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా యా, అయిపోయింది కదా వర్క్ మీకు. ఫ్రమ్ హోమ్. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా బికాజ్ నా నా అదృష్టానికి నేను కొంచెం తెలివిగా ముందే నా స్టూడియో నుంచి నేను నా సిస్టమ్ ని తెచ్చి ఇంట్లో గెస్ట్ రూమ్ లో పెట్టేసుకున్నాను. సో హ్యాపీగా నా నా వర్క్స్ అన్ని నేను ఇక్కడే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక సాంగ్ కూడా చేస్తున్నాను, ట్రిబ్యూట్ టు ద పోలీస్, డాక్టర్స్ అండ్ మున్సిపాలిటీ వర్కర్స్, మన కార్మికులందరికీ ట్రిబ్యూట్ చేస్తూ. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. సో అది కూడా ఎల్లుండో అవతల ఎల్లుండో ఈ 2-3 days లో రిలీజ్ అయిపోతుంది. ఓ నైస్. అండ్ మీరు హిందీలో సాంగ్ పాడారు, ఎలా అంటే మీకు హిందీ వచ్చా అసలు? అంటే మంచిగా అనిపించింది. సాకేత్ నాకు గారు హిందీలో కూడా చిన్నప్పటి పాడతారా నుంచి అని. నాకు హిందీ వచ్చు. నేను హిందీలోనే రాసుకుంటాను, హిందీలోనే చదువుతాను పాట ఏదన్నా. సో హిందీ బాగా వచ్చు నాకు. సో బాలీవుడ్ వెళ్ళే ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారా? చూద్దాం, టైం మనం డిసైడ్ చేయొద్దు, టైం డిసైడ్ చేస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2020లో మనం ఇది చేద్దాం, 2020లో అది చేద్దాం అని అందరం ప్లాన్ చేసుకున్నాం, కానీ టైం 2020 ఆడుకుంటుంది మన అందరితో. సో వీ షుడెంట్ డిసైడ్, టైం షుడ్ డిసైడ్. అండ్ మీకు చాలా మంది హాయ్ చెప్తున్నారు. ఒక్కసారి అందరికి ఫార్మల్ గా హాయ్ చెప్తే నాకు కొన్ని క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నా. యా, సో హాయ్ ఎవ్రీబడి, manastars.com పేజ్ ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి హాయ్, అండ్ హరియానా ఫాలోవర్స్ అందరికి హాయ్, అండ్ నా ఫాలోవర్స్ అందరికి హాయ్. సో అండ్ హరియానా, బిఫోర్ యూ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్, నేను నిన్న మీరందరు కలిపి చేసిన షార్ట్ ఫిల్మ్ చూశాను. అందులో ఎస్ ఐ వాస్ ద కంప్లీట్ షార్ట్ ఫిల్మ్. ఐ లవ్డ్ ఇట్. చాలా అంటే జనాలు ఎలా కేర్లెస్ గా ఉన్నారో చూపించుకుంటూ ఒక ప్రాపర్ మెసేజ్ ఇచ్చారు. ఎస్పెషలీ నేను కూడా కొంచెం సిగ్గుపడ్డా ఫస్ట్ టైం నేను బయటికి వెళ్ళినప్పుడు. అమ్మో, ఎలా ఎందుకు వచ్చిందో అని చెప్పి ఒక 10 days కి సరిపడా సామాన్ అంతా తెచ్చేసుకున్నాను నేను కూడా. 3 మ్యాగీ ప్యాకెట్స్, కొంచెం ఇంకొక బియ్యం బస్తా ఎక్స్ట్రా, ఇలా నేను అన్ని తెచ్చుకున్నా. సో ఐ కుడ్ రిలేట్ టు యువర్ క్యారెక్టర్ ఇన్ దాట్ షార్ట్ ఫిల్మ్. సో బట్ ఇప్పుడు కావాల్సినన్ని ఆ 2-3 days వరకే తెచ్చుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. వెరీ గుడ్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరో బాగా తిట్టుకుంటున్నారు నన్ను. నాకు తెలిసి కామెంట్ సెక్షన్ లో ఉన్న వాళ్ళే అనుకుంటారు నా పేరు పలకరించట్లేదు, నాతో మాట్లాడట్లేదని. సో స్వీట్ ఆఫ్ యూ సాకేత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటే మంచి అప్లాజ్లు వస్తున్నాయి, బట్ స్టిల్ దిస్ ఇస్ వెరీ స్పెషల్. నాకు తెలియదు మీరు చూసారు అని చెప్పేసి ఫీలింగ్ రియల్లీ గుడ్. చాలా చాలా బాగుంది. ఇట్స్ వెరీ వెరీ నైస్. యా, అండ్ కంగ్రాచులేషన్స్, బ్యాక్ టు బ్యాక్ హ్యూజ్ సక్సెస్ లు కొట్టుకుంటూ పోతున్నారు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్క సాంగ్ పాడతారా మా కోసం, మీ ఫేవరెట్ సాంగ్స్ లో ఏదైనా సాంగ్? సో నేను ఇప్పుడు స్టార్ట్ చేసేది నేను నా సాంగ్ తోనే స్టార్ట్ చేస్తా, బికాస్ ఇట్ హ్యాస్ అన్ అకేషన్. మనకి అలా వైకుంఠపురంలో 100 days అయింది, 100 days రీచ్ అయింది. సో దట్స్ సంథింగ్ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ us who have worked for అలా వైకుంఠపురంలో and all the fans of అలా వైకుంఠపురంలో. సో అందులో నేను పాడిన one of the most special song, and I'm very very thankful to Taman garu and Trivikram garu and Bunny garu for giving me that small opportunity. ఆ చిన్న లైన్స్ నన్ను నాకు చాలా ట్రిబుల్ ద ఫేమ్ తెచ్చిపెట్టాయి. సో
And once again, wishing the cast and crew of Ala Vaikuntapuramlo congratulations for 100 days. And I'll start with that song. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు గండు పిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు. నైస్. ఐ హావ్ ఎ పిక్. యా, యాక్చువల్లీ నేను అదే అనుకున్నాను, నాకు ఐడియా లేదు, బట్ ఈ పిక్ ఎప్పుడు దిగారు? ఈ పిక్ మనందరికీ తెలిసిన గీతా సౌజన్య, యాంకర్ గీతా సౌజన్య వాజ్ వెరీ ఫేమస్ ఇన్ ఏటీవీ అండ్ మా టీవీ, చాలా షోస్ చేసిన. ఆ గీతా సౌజన్య పెళ్లికి బన్నీ గారు వచ్చినప్పుడు అక్కడ దిగిన పిక్ అన్నమాట అది. ఆ పర్టిక్యులర్ పిక్ వాజ్ అన్ అన్ఫార్మల్ పిక్, నాట్ అ ఫార్మల్ వన్. మీ సాంగ్ చాలా హిట్ అయింది. అండ్ ఎప్పుడు అని అంటే త్రివిక్రమ్ గారు తమను సాకేత్ ని మిడ్-నైట్ 3 o'clock కూడా చంపేశాడండి అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది 4 o'clock కి పాడిచ్చానని చెప్పారు. యాక్చువల్లీ మాకు తెలియలే టైం, కానీ నేను లేచే ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. ఐ సాంగ్ దట్ సాంగ్ అట్ 5:15 ఇన్ ద మార్నింగ్. రాత్రి మొత్తం we were working continuously. I sang it at 5:15 అన్నమాట. So that's a amazing experience. Maybe అంత ఫుల్ డే స్ట్రెయిన్ ఉన్న వాయిస్, ఆ నిద్ర లేకుండా పాడిన ఆ వాయిసే ఆ సిచ్యువేషన్ కి, ఆ క్లైమాక్స్ కి ఆ గ్రంజ్ యాడ్ అయిందేమో అని నా ఫీలింగ్. అంటే అప్పటి వరకు లాస్ట్ కి క్లైమాక్స్ వచ్చేలోపు హీరో ఫైట్ చేస్తాడు, సెట్ చేసేస్తాడు, కానీ ఇక్కడ వచ్చేసరికి మీ సాంగ్ తో క్లైమాక్స్ ముడిపడి ఉంటది. అంటే హీరో మ్యాగ్నటిజం గానీ, లుక్స్ గానీ, యాటిట్యూడ్ గానీ కంప్లీట్ గా. సో సినిమా చూసిన వాళ్ళు వచ్చిన వెంటనే మీకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఏమి ఇచ్చారు మీ సాంగ్ గురించి? అల్లు అర్జున్ గారు ఏమైనా చెప్పడం జరిగిందా? అసలు నాకు చెప్తున్నా కదా, ఆ మూవీ రిలీజ్ అయిన రోజు ఇంకా అది బేసిక్ గా ఏంటంటే సాంగ్ అప్పటికి రిలీజ్ అవ్వాల, మూవీతో పాటే రిలీజ్ ఆ సాంగ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ చేసిన సాంగ్. లైక్ రెడ్డమ్మ తల్లి ఇన్ అరవింద సమేత, ఇది కూడా మూవీ తర్వాత రిలీజ్ అయిన సాంగ్. సో దట్ వాజ్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఫర్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ. సో నాకు మెసేజెస్ అయితే దే వర్ ఫ్లడ్డింగ్ అనమాట. అండ్ చాలా 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 హ్యాపీగా అనిపించింది. అండ్ ద ఫస్ట్ టైం వెన్ వి పర్ఫార్మ్డ్ ఇట్ అలా వైకుంఠపురంలో సక్సెస్ మీట్ అప్పుడు పర్ఫామ్ చేశాము. ఇక్కడ పెద్ద మ్యూజికల్ ఈవెంట్ చేశారు కదా, అప్పుడు బన్నీ గారికి తెలిసింది కి పాడింది నేనే అని. అప్పటిదాకా తెలియదు. సో హీ సా ఇట్ అట్ దట్ టైం. సో చూడగానే నేను స్టార్ట్ చేయగానే వావ్ అన్న ఎక్స్ప్రెషన్ ఐ కుడ్ సీ ఇన్ హిస్ ఫేస్. ఇలా అన్నారు పక్కన త్రివిక్రమ్ గారితో. సో దట్ వాస్ లైక్ హెవెన్లీ. అండ్ తర్వాత వి స్పోక్, he came to me on the stage and మాట్లాడడం జరిగింది. బాగా పాడారు మీరు అని. అల్లు అరవింద్ గారు కూడా ఫంక్షన్ లో ఫుల్ బ్లష్ అయిపోతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, నేను చూసాను అది. అల్లు అరవింద్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు అందరూ అండి, ఎవ్రీబడి బ్లెస్డ్ మీ ఆన్ దట్ డే. మీరు మ్యూజిక్ పాటలు పాడతారు, మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తారు. సో రుక్సానా హే సాకేత్ అన్న అంట చాలా మంది, యాక్చువల్లీ ధ్రువ అని, ప్రణతి అని, చాలా మంది. దేర్ మెనీ పీపుల్. సాయి రవితేజ అండ్ లలిత, శిరీష, మెనీ పీపుల్. హాయ్, హలో, థ్యాంక్ యూ సో మచ్. మౌనిమా, తేజస్వి, హాయ్ ఎవ్రీబడి, అందరికి థ్యాంక్ యూ సో మచ్. బోలెడనే రిక్వెస్ట్ రాబోతున్నట్టున్నాయి ఇంకా. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అండి. మీరు భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు అంటే అది మొత్తం కామెడీ జోనర్, అండ్ అప్పటికి మీ సెకండ్ మూవీ మ్యూజిక్ డైరెక్షన్ అది. సో అంటే మామూలుగా కామెడీ పండించడం కష్టం ఆర్టిస్ట్ల వరకు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా మీకేమైనా టఫ్ అనిపించింది? ఎందుకంటే నో రొమాన్స్, నథింగ్. చాలా 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 టఫ్ గా అనిపించింది. బికాస్ డెఫినెట్లీ ఇట్స్ అ ఛాలెంజ్ అండి. కామెడీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం చాలా కష్టం అనేది నాకు తర్వాత అర్థం. ఏముంది, 4 ఎఫెక్ట్లు వేస్తే అయిపోతుందేమో అన్న మైండ్ సెట్ లోనే అందరం ఉన్నాం, మా టీం మొత్తం కూడా నాతో పాటు. బట్ వన్స్ చేస్తూ ఉంటే దీనికంటే రొమాన్స్ ఈజీ, దీనికంటే థ్రిల్లర్, హారర్ ఇవన్నీ ఈజీ, కానీ కామెడీ ఈజ్ వెరీ టఫ్ అండి. సో దానికి మాకు చాలా హెల్ప్ అయింది శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ ఆయన ఎక్స్పీరియన్స్. బికాస్ హీ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ.
సో ఆయన ఎక్స్పీరియన్స్ మాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ఇట్ వాస్ హిమ్ హూ హాస్ బాట్ ది అవుట్పుట్ అని చెప్పచ్చు. వెనక పెయింటింగ్ మీ స్పెషల్ పర్సన్ ఎవరో వేసినట్టున్నారు మీ లైఫ్ లో? అంత ఎవరు స్పెషల్ పర్సన్ లేదండి, మన అందరి లైఫ్ లోని స్పెషల్ పర్సనే అమెజాన్ అని. దాంట్లో 300 రూపీస్ కి 500 రూపీస్ కి మంచి మంచి స్టిక్కర్స్ ఉంటాయి, వాల్ స్టిక్కర్స్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్ అన్నమాట. ఇది 540 రూపీస్ అన్నమాట ఈ స్టిక్కర్ సెట్ మొత్తం, అంతే. కానీ ఐడియా ఎవరిది? నేను పూజిత ఇద్దరం కలిపి అనుకున్నదే. నాకు ఎందుకో పూజిత గారిదే అని అనిపించింది, ఎందుకంటే మీకు పెళ్ళైన తర్వాత వచ్చిన మార్పులు కాబట్టి అలా అనుకున్నాను నేను. లేదు లేదు, ఇద్దరం కలిపి అనుకున్నదే. యాక్చువల్లీ ఒకళ్ళ ఇంట్లో ఒక చిన్న వాల్ పోస్టర్ చూసాము, ఇట్లా ప్లగ్స్ మీద పెట్టింది, సంథింగ్ లైక్ దిస్ అన్నమాట. సో ఇలాంటి చూసి ఇవి ఆర్డర్ చేస్తూ ఇది ఇంకా నచ్చి ఇది కూడా ఆర్డర్ చేయడం జరిగింది. అది లాక్డౌన్ లో మీరు బాగా ఏం మిస్ అవుతున్నారు సాకేత్ గారు? అంటే ఓ మై గాడ్ ఇంత ఉండిందా మన దగ్గర, మనకు తెలియలేదే, ఇప్పుడు తెలుస్తుంది ఇది మిస్ అవుతున్నామా అని ఏమైనా అనిపిస్తుందా మీకు? నా కాళ్ళకి చక్రాలు ఉంటాయి, అది అందరికీ తెలుసు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను చాలా హ్యాపీనింగ్ గా ఉంటాను. నేను చాలా మిస్ అవుతుంది ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ తోని హ్యాంగ్ అవుట్ అవడం, బికాస్ నా ఫ్రెండ్ సర్కిల్ చాలా చాలా పెద్దది. మేము వారానికి ఒక్కసారైనా ఒక రౌండ్ మొత్తం అందరినీ కలవాలి, అలాంటి మనిషిని నేను. నా ఫ్రెండ్ సర్కిల్ ని చాలా మిస్ అవుతున్నాను. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా నేను మా పేరెంట్స్ మిస్ అవుతున్నాను, బికాస్ వాళ్ళు వేరే ఇంట్లో ఉంటున్నారు, నేను ఇక్కడ ఉంటున్నాను. సో అది చాలా చాలా మిస్ అవుతున్నాను. ఎంత వీడియో కాల్స్ లో మాట్లాడుకున్నా ఆ పర్సనల్ టచ్ అనేది చాలా ఉంటుంది కాబట్టి చాలా చాలా మిస్ అవుతున్నాను. అదైతే ఈ రెండు చాలా. యా అండర్స్టాండ్. సో ఫ్రెండ్స్ అంటారు కాబట్టి ఒక చిన్న వీడియో ఉంది, దాని గురించి మాట్లాడదామా ప్లీజ్? చాలా ప్లాన్ చేసేవారు నన్ను. వినిపిస్తుందండి మీకు? నేను రెగ్యులర్ గా హ్యాంగ్ అవుట్ అయ్యే బ్యాచ్ అంటే సంతోష్ కంపల్సరీ ఉంటాడు, సోనీ ఉంటుంది, అండ్ దెన్ హరితేజ, యాంకర్ హరితేజ, దెన్ శృతి. నౌ ద నెక్స్ట్ వన్ విల్ కమ్. నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు యుఎస్ లో ఉంది, పూజిత. వి ఆల్ హ్యాంగ్ అవుట్. ఓకే, హియర్ పూజిత గారు అంటే ఇప్పుడున్న పూజిత గారేనండి? అవునండి. అంటే 1 year బ్యాక్ మీరు హింట్ ఇచ్చారండి, అంటే మనకి ఆల్రెడీ ఎవరు క్యాచ్ చేయలేదు. కానీ యాక్చువల్లీ 1 year బ్యాక్ కాదు, నేను ఒక 2-3 years బ్యాకే నేను ఫేస్బుక్ లో నా రిలేషన్షిప్ స్టేటస్ ఎప్పుడో మార్చేశాను, కానీ ఎవడు పట్టించుకోలేదు దాన్ని. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది, ఎవరు పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు, ఫోకస్ పెట్టలేదు దాని మీద. కానీ 2-3 years బ్యాకే హింట్ ఇచ్చా, ఎవరు క్యాచ్ చేయలేదు. సో యాక్చువల్లీ సాకేత్ గారు పెళ్ళయింది అని అంటేనే అంటే అందరి లైఫ్ లో ఓకే దే ఫీల్ సో హ్యాపీ సో గుడ్, బట్ ఇక్కడ వచ్చేసరికి అంటే యు ఆర్ సో హ్యాపీ, లైక్ యూనో ప్రతిసారి పోస్టులు పెట్టడం, మీ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. సో యు ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ మ్యారేజ్ సో మచ్, అంటే దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు మీ ఇన్ మై లైఫ్. I'll tell you what, మా రిలేషన్షిప్ ఇస్ a 10-year రిలేషన్షిప్. 10 years? సో 10 years, అందులో 6 years తన యుఎస్ లో ఉంది. So 6 years long distance relationship. So I think you got the answer. Yeah. So అలా అసలు ఎంత డెస్పరేట్ గా వెయిట్ చేస్తూ ఉండాలి నేను గాని పూజిత గాని ఫర్ దట్ డే. సో నో లైక్ ఐమ్ థింకింగ్ మీరు ఎప్పుడు బయట కనిపించినా కూడా మీరు రిలేషన్ లో అంటే అల్లరిగా కనిపించే వాళ్ళు, ఎప్పుడు హైపర్ యాక్టివ్. అయితే ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 8 to 10 years గా మేము రిలేషన్షిప్, మా స్టేటస్ అందరికీ తెలుసు. నా సింగింగ్ ఫెటర్నిటీ కావచ్చు, యాక్టింగ్ ఫెటర్నిటీ, ఎవ్రీబడి, పెద్ద పెద్ద తమన్ గారి దగ్గర నుంచి అందరికీ తెలుసు ఇంకా. సో కాబట్టి దాచేది ఏం లేదు, బికాస్ మా పేరెంట్స్ కే నేను ఫస్ట్ చెప్పాను. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే అడగాలో లేదో తెలియదు, ఇబ్బందిగా ఉంటే వి వర్ స్కూల్ ఫ్రెండ్స్, మేము 10th క్లాస్మేట్స్. అక్కడి నుంచి మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అలా ఒక 5 years ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్, ఇంకా సో కాల్డ్ ఫ్రెండ్షిప్ స్టేజ్ మొత్తం అయిపోయి వన్ ఫైన్ డే మా బాగా ఇంకా మైండ్ సెట్స్ బాగా కలిసాయి. సో మేము బాగుంటుంది అనిపించింది, అండ్ ఐ ప్రపోజ్ టు హర్.
షీ యాక్సెప్టెడ్. వెరీ సింపుల్ లవ్ స్టోరీ మాది, బట్ వెరీ లాంగ్ లవ్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ వన్ థింగ్. మీ పెళ్ళికి మీరు ఎవరిని మర్చిపోకుండా, బాబు నిజంగా మీకు ఎంత ఓపిక, అసలు ప్రతి ఒక్కరిని పిలిచారండి. నాకు వీళ్ళు అలా తెలుసు అనకండి. వీళ్ళు తెలుసు అన్న నేను వాళ్ళందరినీ పిలిచారు. చాలా మందిని మిస్ అయ్యాను. వాళ్ళు నాకు ఫోన్ చేసిన తర్వాత అక్షింతలు వేశారు. ట్విస్ట్ ఏంటంటే నేను నా క్లోజెస్ట్ సర్కిల్ లో చాలా మందిని మిస్ అయ్యాను. మేబీ అది మైండ్ లో వెళ్ళిపోయిందో, టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఏంటో తెలియదు, కానీ చాలా చాలా మందినే మిస్ అయ్యానులేండి. 100 మంది దాకా మిస్ అయ్యాను పిలవడం. డౌటే వాళ్ళు నాకు. వేసుకున్నారు నా తర్వాత, ఆ, మామూలుగా వేసుకున్నా. అందులో సగం మంది పిలవకపోయినా వచ్చి అక్కడ డైరెక్ట్ గానే వేసుకున్నారు. సాకేత్ గారి పెళ్లిలో ఎన్ని డిష్లు ఉన్నాయంటే అన్ని డిష్లు ఉన్నాయి. సో కమెంట్స్ చేసే వాళ్ళందరూ అమ్మ పొడన్నమని ఏదో స్పెషల్ గా ఉంది పెళ్లిలో, ఏంటా అని చెప్పి వెళ్ళాను నేను. అది కుమ్ముతూనే ఉన్నాను. మీకు మెసేజ్ కూడా పెట్టాను, చూసారో లేదో. అవును సాకేత్ గారు అవును మీ చూసాను. పెళ్లిలో బాగా కుమ్మేసామండి మేము అని చెప్పేసి. అవును. అండ్ యా, సీరియస్లీ దట్ వాజ్ మై ఐడియా. తవా idea. పొడి అన్నం అని. యా, ఆ, తవా మీద ఆ, ఒక పక్క ఏమో ఆవకాయ అన్నం, ముద్దపప్పు ఆవకాయ అన్నం తవా మీద లైవ్ గా వాళ్ళే అక్కడికక్కడ చేసి ఇలా సర్వ్ చేస్తారు. ఇంకో పక్క నెయ్యి పొడి అన్నం, 3 varieties ఆఫ్ పొడి పెట్టించి అది కూడా సర్వ్ చేశాను అనమాట. దట్ వాజ్ మై ఐడియా. నైస్. ఒక పూట కడుపు నిండా అన్నం పెడితే బాగా పుణ్యం వస్తుంది అని అంటారు. మీ పెళ్లిలో మాత్రం చాలా స్పెషల్ డిషెస్ పెట్టారు. సో మీకు బోలెడంత పుణ్యం రావాలని కోరుకుంటున్నాను. మేము బాగా ఎంజాయ్ చేసాం, నిజంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మీ మచ్. వరకు రాలేకపోయాము, సరే భోజనాలు ఇంపార్టెంట్ కదా అని చెప్పి అటు వెళ్ళిపోయాం. జనాలు ఎంత మంది ఉన్నారు తెలుసా మీ పెళ్లిలో. ఓకే, ఒక్క నిమిషం. బిఫోర్ వి కంటిన్యూ ద టాపిక్, దేర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ who messaged after at least I guess 4 to 5 years. Shri Mahika, her name is Shalini, and గుర్తుపట్టేవా అని మెసేజ్ పెట్టింది ఫ్రమ్ యుఎస్. ఫ్రమ్ యుఎస్. సో అరౌండ్ 4 to 5 years బ్యాక్ మేము మాట్లాడాము. ఆ తర్వాత మళ్ళీ ఎందుకో మాటలు కట్టేసి మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఏదేదో అయింది. అండ్ సో హాయ్ షాలిని, హౌ ఆర్ యూ? కానీ ఇప్పుడు మెసేజ్ థ్యాంక్ యూ సో పెట్టిందా? మచ్. తను ఇప్పుడు మన లైవ్ చూస్తూ మెసేజ్ పెట్టింది. ఓ, సో నీ వల్ల ఐ గాట్ మై ఫ్రెండ్ బ్యాక్ అనొచ్చు. wanna tell us something? యా, హర్ ఫేవరెట్ సాంగ్, ఆ పాట కూడా పెట్టింది యాక్చువల్లీ. నాలోనే నేనా ఏదో అన్నానా, నాతోనే లేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. సో దిస్ ఇస్ ఫర్ శాలిని. అండ్ శాలిని, పర్సనల్ గా మెసేజ్ పెట్టు, లెట్స్ get connected again. And yeah, thank you so much. Loads of love to you and Pujita and Betty. Thank you so much. హాయ్ హితేష్. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు బాగా అబ్రాడ్ కి వాటికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువ యుఎస్ఏ వెళ్ళారు. 11 times. పూజిత గారు అక్కడ ఉన్నారు అని చెప్పేసి వెళ్ళారా 11 times? అవును, అంతేగా. అంటే కలిసి వచ్చిన కాలానికి నడిచొచ్చిన అల్లుడు అని ఒక సామెత ఉంటుంది. సో అలా లక్కీగా ఆ టైంలో ఎక్కువ నాకు యుఎస్ షోస్ రావడం, నేను వాటిని ప్రిఫర్ చేయడం. లిటరలీ నేను నాకు మధ్యలో యూరోప్ టూర్ వచ్చినా అక్కడ ఏదో ఇంట్లో ఏదో చెప్తే అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి యుఎస్ టూర్ కి వెళ్ళడం, ఇవన్నీ చాలా చేశాను లేదు. సో నైస్. యూకే మరి ఎప్పుడు వెళ్తున్నారండి? యూకే మీకు వెళ్ళాలన్నది ఇప్పుడైతే వెళ్ళలేము అనుకోండి. ప్రస్తుతానికి యూకే కాదు, ఊరికే బయటికి వెళ్ళినా కొడతారు. సో ఇక్కడ ఒక అమ్మాయి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఈ గ్యాప్ లో. హాయ్ సాకేత్ గారు, పూజిత మీకు కంగ్రాట్స్ అండి, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి అని. చాలా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అది యాక్చువల్లీ. మనకు తెలిసిన వాళ్ళేనండి. నవ్య అని, శ్రీ ప్యాషన్ అని, తను నాకే కాదండి ఇండస్ట్రీ మొత్తానికి బాగా పరిచయం. ఇంకోటి కూడా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడు, హితేష్ అని, నా తమ్ముడు. బిగ్గెస్ట్ ఫ్యాన్ అంటే వాడు. ఏంటో ఆడుకుంటున్నారు నన్ను లైవ్ లో. సోనీ గారు ఏరండి? సోనీ ఇంట్లో ఉంది డాడీ వాళ్ళతో. ఆవిడ అమాయకత్వం నిజంగా భలే నచ్చేసింది, సీరియస్ గా చెప్తున్నాను. మీకు అమాయకత్వం లానే ఉంటదండి, నాకు టార్చరే. అదేదో అయ్యిందండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా, కంపల్సరీ సాకేత్ గారి ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చండి. ఐ జస్ట్ లవ్ హర్ ఇన్నోసెన్స్. యా,
అవునండి. అండ్ టెల్ us about దిమాగ్ ఖరాబ్. నో సీరియస్లీ నో తెలంగాణ అందరికంటే పెద్ద ఫ్యాన్ నేను అంట. ఇంకో మా ఎవరు? మా మా ఈ- మా పిన్ని కూతురు, మా సిస్టర్ అలేఖ్య అని. హాయ్ అలేఖ్య గారు. అండ్ ఐ యా, లవ్ యూ అర్చిత్ సాకేత్ సొంటి, బాయ్. సుధా అర్చిత్ ఇస్ మై స్కూల్ మేట్. నాకు నా 6th 7th క్లాస్మేట్. బ్రదర్, వన్ సాంగ్ ఫ్రమ్ ద స్కూల్ డేస్ ఫర్ మీ. ష్యూర్లీ బ్రదర్, ఐ విల్ డూ దాట్. అండ్ yeah, so let's continue with our questions. There are many messages coming. Andarki, thank you so much for your love. Yeah, లెట్స్ టాక్ అబౌట్ దిమాగ్ ఖరాబ్. నో దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్. నాదే అని కాదు, I know. ఎక్కడ ఏ I've seen ఫంక్షన్ I've ఉన్నా. seen you I've seen you do TikToks or in your statuses n number యా of times ఆ పాట. Yeah, you have sent me actually. నువ్వు వేరే ఎక్కడో షోస్కి వెళ్ళినప్పుడు, when you were hosting those shows, అక్కడ డాన్సర్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు, I think you were the first 5 to 10 members who have sent me the song like that. Thank you so much for that. సీరియస్లీ హైదరాబాద్ టు గోవా కాదు, సార్ ఇంకోటి ఒక రిపీట్. క్లారిటీ ఇస్తున్నాను. నేను ఇంతగా దగ్గుతున్నాను, నాకు కరోనా రాలేదు. నాకెవరో నన్ను బాగా తిట్టుకున్నారు, నాకు బాగా పొలమారింది, అంతకు మించి ఏం లేదు. ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా, కొద్దిగా గొంతు నొప్పి వచ్చినా, ఆ కొద్దిగా తగ్గినా. అమ్మో, నెక్స్ట్ లెవెల్ డౌట్సా ఆడేసుకుంటారు ఇంకా. యాక్చువల్లీ నిన్న లైవ్ కో సెలబ్రిటీ రావాలన్నమాట. ఆవిడకి కొద్ది కోల్డ్ ఏదో ఉందంట. లేదులే నేను రాలేరు, మళ్ళీ చీటికి మాటికి నేను కోల్డ్ సఫర్ అయినానంటే ఇంకా నా మీద నాకు కోల్డ్ లేదు, నాకు బాడీ పెయిన్స్ లేవు, ఊపిరి బాగా తీసుకోగలుగుతున్నాను, పొలమారి దగ్గుతున్నాను అంతే. హితేష్ మీ బ్రదర్ అన్నారు, ఈ అబ్బాయి విజయవాడ అబ్బాయా? విజయవాడ హితేష్. ఐ నో హిమ్ బట్ 4-5 ఇయర్స్ బ్యాక్. అవును, వాడికి తెలియని వాళ్ళు ఎవరు లేరు. హితేష్ వాడు నాకు దేవుడు ఇచ్చిన బ్రదర్ వాడు. ఆహా, అయితే హాయ్ హితేష్ అంటే, ఎక్కడున్నావు హితేష్ అంటే, నీ గుండెలో ఉన్న ఆర్యా అని అన్నాడు. నేను ఇప్పుడు ఆలయంతో అందరినీ ఫ్లడ్ చేస్తా ఇన్ కేస్ అలా ఏదైనా మాట్లాడాల్సి. ఎక్కడున్నావు అంటే ఇంకోటి చెప్పాలి, సరే ఇక్కడ నా ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, వరల్డ్స్ బెస్ట్ ఫ్లర్ట్ అన్న ఏదైనా కాంపిటీషన్ పెడితే, ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు అందులో హితేషే గెలుస్తాడు. ఐ మీన్ ఇట్, యా సీరియస్లీ ఎవరిని వదిలిపెట్టడం. సో లెట్స్ టాక్ అబౌట్ దిమాగ్ ఖరాబ్. చాలా పెద్ద మెసేజ్ వచ్చిందండి. ఏదో నన్ను పొగిడారు. ఓకే, నైస్. టు ఆల్ ద వ్యూవర్స్, Saket's craft since the time I have known him from 2010 has been incredible. He is a very committed and hard-working guy. Thank you so much. దట్స్ రియల్లీ ట్రూ. అమ్మో, వర్క్ విషయానికి వచ్చేస్తే యూ విల్ బి సో సీరియస్. నాకు అది అర్థమవుతుంది. కొంతమంది తెలుసుకున్నాను కూడా. ఇప్పుడు ఇంత ఫన్నీగా ఉన్నారు కదా, మీరు వర్క్ మోడ్ లో ఉన్నారనుకోండి, అంటే యూ విల్ బి ఇన్ దట్ మూడ్ అండ్ యూ ఆర్ లిటిల్ సీరియస్ అనమాట. అంటే ఐఎమ్ ఫోకసింగ్ అన్నట్టు. ఫోకస్డ్ అంతే, సీరియస్ కాదు, ఫోకస్డ్. యా, సీరియస్ కూడా ఉంటా అప్పుడప్పుడు, మరీ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు. అదే. సో హౌ డిడ్ దిమాగ్ ఖరాబ్ హ్యాపెన్ అంటే, మీకు ఆ రిజల్ట్ లేకపోతే సక్సెస్ తెలిసినప్పుడు ఎలా అనిపించింది? యూ రిమెంబర్ నేను రామోజీ ఫిలిం సిటీలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం మీకు పంపించాను, ఫస్ట్ వీడియో పంపించాను. ఫస్ట్ అది. యా. సో దిమాగ్ ఖరాబ్ గురించి చెప్పాలంటే, ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్, మణి శర్మ సార్, ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ మీ. పాట ట్యూన్ చేయక ముందు నుంచి, ట్యూన్ చేసినప్పటి నుంచి he was like, ఈ పాట సాకైతే పాడాలి అని. సో he's the one who has convinced everybody, పూరి గారు కావచ్చు, ఎవ్రీబడి, అండ్ హీ ట్రస్టెడ్ ఇన్ మీ. అండ్ ఆయన విజన్ ఎంత గొప్ప విజన్ అంటే, ఆయన పాట నాకు నేను పాడేటప్పుడు, వెన్ వి వర్ రికార్డింగ్ ద సాంగ్ ఇట్ సెల్ఫ్, అరే ఈ పాట నువ్వు జాగ్రత్తగా పాడు, ఈ పాట సూపర్ హిట్ అయ్యే పాట, చాలా చాలా రికార్డ్స్ బ్రేక్ చేసే పాట, ఇది జాగ్రత్త పాడు అని చెప్పారు. అప్పటికి ఇంకా సాంగ్ పూర్తిగా అవ్వలేదు, ఆ మధ్యలో డైలాగ్స్ అవ్వలేదు, ఏమి అవ్వలేదు, జస్ట్ సాంగ్ స్ట్రక్చర్ ఉంది. ఆయన విజన్ అంత గొప్పది. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ హిమ్ టిల్ ద లాస్ట్ బ్రీత్ ఆఫ్ మై లైఫ్. అండ్ మణి శర్మ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఈ పాట రాసిన కాసర్ల శ్యామన్నకి అండ్ నాతో పాటు పాడిన కీర్తన శర్మకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ పాటలో నాకు ఇంకొక స్పెషల్ ఒక అవకాశం దొరికింది. అది నేను ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో షేర్ చేయలేదు, ఎందుకో తెలియదు, ఫస్ట్ టైం ఇప్పుడే చెప్తున్నాను. ఆ మధ్యలో డైలాగ్స్ అన్ని పూరి గారితో పాటు పక్కన కూర్చొని, నేను, పూరి గారు, మణి శర్మ గారు ముగ్గురం రాసుకున్నాము.
సో ఆ ఆపర్చునిటీ నాకు కలిగించిన మణిశర్మ గారికి, బికాస్ ఆ పూరి గారు నేను పక్కన కూర్చొని వీడికి కొంచెం తెలంగాణ భాష మీద పట్టుంది, మీరిద్దరు రాయండి అని చెప్పి ది బోత్ ట్రస్టెడ్ మీ. కొన్ని వర్డ్స్ నేను అందించడం, సో అలా చాలా అది ఇది కాదు అదే ఇది అన్నది పూరి గారిది, డబుల్ కా మీఠా అన్నది ఆ ఆ కిరాక్ ఉంది అన్నది నేను రాసిన, అవన్నీ అవన్నీ ఆయనతో పాటు కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ వేరు. ఒక సింగర్ కి యూజువల్ గా దొరకదు అది. ఒక డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ లిరిసిస్టే ఫైనల్ చేస్తారు, కానీ ఒక సింగర్ కి మొత్తం రెడీ అయిపోయి పిలుస్తారు. సో ఆ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నైస్. అండ్ సాంగ్ విజువల్ చూసిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్ అండి. అప్పటివరకు ఒకలా ఉంది విజువల్స్. రామ్ గారి ఎనర్జీ, ఆయన డాన్స్ అండ్ కొరియోగ్రఫీ అల్టిమేట్. అసలు సాంగ్ ని అది ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. మణిశర్మ గారు అంటే ఈ సాంగ్ కొద్ది జాగ్రత్త హిట్ అయ్యే సాంగ్, జాగ్రత్త పాడు అని అన్నారు. ఎంత హిట్ అయిందంటే అంటే ఇంకా దేశాలు దాటిపోయి తెలుగు 100 మిలియన్ క్రాస్ చేసింది రీసెంట్ గా. సార్ మరి మీరు ఏం మాట్లాడారు మొత్తం సక్సెస్ అయినాక? మణిశర్మ గారు కానీ మీరు కానీ ఇన్ పర్సన్ గా మాట్లాడే అవకాశం ఏమైనా వచ్చిందా? డిడ్ యు ఎవర్ టాక్ టు హిమ్? యా, ఆ తర్వాత కూడా మణి సార్ కి నేను 2-3 పాడడం జరిగింది. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజెస్. ఈ కరోనా మహమ్మారి పోతే మళ్ళీ థియేటర్స్ అన్ని ఓపెన్ అయితే రెడీగా ఇమీడియట్ గా రిలీజ్ అయ్యే 2-3 పాటలు ఉన్నాయి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దెమ్. ఎప్పుడు మణి గారితో వర్క్ చేయడం అన్నది ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి, అండ్ చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ అది. సో ఎప్పుడు ఆయనతో వర్క్ చేస్తున్నా నాకు ఇక్కడి నుంచి అక్కడి వరకు ఒక చిన్న వైబ్రేషన్ ఉంటుంది, నాకు షివర్ ఉంటుంది. లాక్డౌన్ కి ముందు, లాక్డౌన్ కి తర్వాత 3 మంచి 3 చెడు చెప్పారా? అంటే మామూలుగా హ్యూమన్ లైఫ్ మొత్తానికి అంటే ఎలాంటి మీరేం గమనించారు? ఒకటి, వైల్ ఎవ్రీబడి ఆన్ ద ప్లానెట్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ ఎ నెంబర్ ఆఫ్ రీజన్స్, ఫ్యూ విత్ కరోనా, ఫ్యూ లాక్డౌన్ వల్ల. ప్లీజ్ తాగండి, నేను తాగాను 2 సార్లు. కొంతమంది కరోనా వల్ల, కొంతమంది లాక్డౌన్ వల్ల, కొంతమంది ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోవడం వల్ల, కొంతమంది ఫినాన్షియల్ వల్ల. ఇలా వైల్ ఎవ్రీబడి ఆన్ ద ప్లానెట్ ఇస్ సఫరింగ్, మదర్ ఎర్త్ ఇస్ హీలింగ్ అని నేను అనుకుంటున్నా. పొల్యూషన్ నెక్స్ట్ లెవెల్ తగ్గిపోయింది మనకి, ఎప్పుడు చూడనివి అన్ని చూస్తున్నాము. సో ఎర్త్ ఇస్ హీలింగ్ ఇట్ సెల్ఫ్. అదొకటి చాలా మంచి జరిగింది మనకి మన ఈ లాక్డౌన్ వల్ల. సో అదొకటి మంచి జరిగింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం చాలా పెరిగింది ఇంట్లో ఉండడం వల్ల. నాకు పెళ్ళయింది, కొత్తగా పెళ్ళయి నేను మళ్ళీ వరుస పెట్టి నాకు ప్రాజెక్ట్స్ ఉండినాయి, అన్ని ఆగి నేను పూజితతో టైం స్పెండ్ చేసే ఆ ఆపర్చునిటీ వచ్చింది. అదొకటి మంచి అంటే ఒక విధంగా పాజిటివ్ గా చెప్తున్నాను, ఒక మంచి టైం స్పెండ్ చేసే టైం స్పెండ్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఇవి మంచివి అని కన్సిడర్ చేస్తే, చెడు ఏం జరిగిందంటే అండి, ఇప్పుడు ఈ లాక్డౌన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తేసిన తర్వాత కూడా చాలా మంది భయంగానే ఉంటారు. సో ఒక కాన్ఫిడెన్స్, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది మానవత్వానికి పోయింది అని నేను అనొచ్చు. కొంచెం ఆ భయం బెరుకుతోనే బతుకుతారు. ఇంకొక సంవత్సరం పాటు ఎవరు తగ్గినా అక్కడి నుంచి పరుగులు ఎత్తడం, ఎంత లాక్డౌన్ ఎత్తేసినా కరోనా పోయినా, సో ఆ భయం అనేది ఏర్పడుతుంది. అండ్ ఇంకా చెప్పాలంటే మన ఫినాన్షియల్ క్రైసిస్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాయి డెఫినెట్లీ. సో బికాస్ ఎన్ని రోజులు మనం లాక్డౌన్ లో ఉంటే దేర్ ఇస్ నో మనీ జనరేషన్, కాబట్టి డెఫినెట్ గా ఫినాన్షియల్ క్రైసిస్ ఉంటాయి. ఇట్లా చాలా లాసెస్ ఉన్నాయి లేండి. మనం చెడు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎగ్జాక్ట్లీ, నిజమేనండి. మధ్యలో అయితే నాకు ఎంతసేపు పైన ఫ్యాన్, లేదంటే ఏసీ, లేదంటే గోడలు, లేదంటే టీవీ రిమోట్, ఇదే అయిపోయింది. ఇంకా లేదంటే ఫోన్. నేను ఒక స్టేటస్ పెడదాం అనుకున్నా ఈ రోజే, ఎందుకో పెట్టలేదు, ట్రావెలింగ్ ఫ్రమ్ హాల్ టు బెడ్రూమ్ అని. సీరియస్లీ? ఎందుకంటే నాకు ట్రావెల్ అంటే పిచ్చి. యూ సీ మీ గోయింగ్ హియర్, గోయింగ్ దేర్. సో ట్రావెల్ అట్లా అయిపోయింది జనరల్ గా సిచ్యువేషన్స్. తప్పదు, అంతే. బట్ ఒకటైతే చెప్తున్నా, ఈ లాక్డౌన్ మనం చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. అండ్ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ఏవి
క్రాస్ చేయకుండా మనం సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ పని లేకపోయినా బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే బెటర్. మనకి ఇంకా తొందరగా మనకి లాక్డౌన్ ఎత్తేసే సిచ్యువేషన్స్ వస్తాయి. మనం బయట తిరుగుతున్న కొద్ది ఇంకా పెరుగుతూ పోతుంది, లాక్డౌన్ ఎక్స్టెండ్ అవుతూ పోతుంది. సో మన కోసం మనం కొంచెం క్షమించాలి. మీరు ఇంట్లో బాగా వంటలు చేస్తున్నారని తెలిసింది, పానీపూరీలు లాంటివి. ఎలా హౌ పెళ్లికి తర్వాత నేర్చుకున్నారా, పెళ్లికి ముందే నేర్చుకున్నారా? లేదండి, ఇఫ్ ఐ వాస్ నాట్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ ఎ సింగర్ ఐ వుడ్ హావ్ బికమ్ ఎ షెఫ్. అది అందరికీ తెలుసు. సీరియస్లీ యా, చెప్పండి. ఏం సో మ్యూజిక్ నేను డైరెక్టర్ మంచి సింగర్ కాకపోతే కుక్ చేసేవాళ్ళ? షెఫ్, మంచి షెఫా? షెఫ్ అయ్యేవాడిని, మంచి షెఫ్ అయ్యేవాడిని. ఎందుకంటే అంత ఇష్టం నాకు కుకింగ్ అన్నది. సో ఇంకా అండ్ పూజిత చాలా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది పూజిత. సో ఇద్దరం మంచి షెఫ్స్ ఉన్నప్పుడు చేస్తూ పోతున్నాం. నాకు ఎందుకో పూజిత గారు సరిగ్గా అంటే మీ అంత బాగా వంట చెయ్యరేమో అనిపిస్తుంది. అంత లేదండి, అమ్మో, షీ ప్రిపేర్స్ ఆపిల్ పైస్, రసమలైస్ ఇట్లాంటివన్నీ చేస్తుంది. ఇప్పుడైతే మనం అవి చేసుకునే పరిస్థితులు లేం కానీ, బట్ చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది పూజిత కూడా. చాలా మంచి కుక్. బిర్యానీ లవ్లీ చేస్తుంది. సో వెజ్ మీరు ఎంతైనా నాన్ వెజ్ తినరు కాబట్టి వెజ్ ఆప్షన్ వెజ్. లేదు. యా ఐ అండర్స్టాండ్. సాకేత్ గారు, ఈ లాక్డౌన్ లో మీరు బాగా మిస్ అవుతున్న ఫ్రెండ్ ఎవరు? సంతోష్. లైక్ హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను డెఫినెట్లీ అది నన్ను అడగక్కర్లేదు, ఎవరిని అడిగినా చెప్తారు. ది పర్సన్ హూమ్ ఐ మిస్సింగ్, బాగా మిస్ అవుతున్న ఫ్రెండ్ ఎవరు అంటే సంతోష్. ఓపెన్, అందరికీ తెలుసు. అగో హితేష్ గారు కూడా పెట్టేశాడు సంతోష్ బ్రో అని. సో ఎవ్రీబడి నోస్ ది ఆన్సర్. వన్స్ లాక్డౌన్ అయిపోగానే ఫస్ట్ థింగ్ వాట్ యు విల్ డు? అంటే వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? వేర్ యు వాంట్ టు గో ఫస్ట్? ఫస్ట్ ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళి ఫస్ట్ మా పేరెంట్స్ ని కలిసి ఒక 1-2 days వాళ్ళతో నీట్ గా స్పెండ్ చేసి నెక్స్ట్ నేను సంతోష్నే కలుస్తాను ఆబ్వియస్లీ. లక్కీలీ సంతోష్ మా ఇంటి దగ్గరే ఉంటాడు కాబట్టి మేబీ ఒకటే రోజు ఇద్దరిని కలుస్తాను. సో ఇక్కడ మీ కమెంట్స్ చేస్తున్న వాళ్ళతో ఏమైనా మాట్లాడతారా? కమెంట్స్ చేస్తున్న వాళ్ళు అందరూ చాలా మంది హాయ్ అని, చాలా మంది పాట పాట అని అడిగారు. డెఫినెట్ గా పాడతాను. అండ్ హీ హాస్ బీన్ హిస్ బెస్ట్ ఫ్రెండ్, బెస్టెస్ట్ ఫ్రెండ్ సంతోష్ గురించే. హూ ప్రపోజ్డ్ ఫస్ట్? ఐ ప్రపోజ్డ్ ఫస్ట్ టు పూజిత and then she accepted. And yeah, మిగతా వాళ్ళందరూ హాయ్. I'm very happy to see you. Yeah. Okay. అబ్బో, హాయ్ సాకేత్ గారు, I'm a big fan of you and jealous about Pujita Kanta. Very nice. So సాకేత్ గారు ఏంటి అంటే తెలంగాణ ఫోక్, తెలంగాణ సాంగ్ కూడా పాడారు. అవును, బ్రెత్లెస్. హౌ ఇట్ హ్యాపెండ్ అండి? నేను అంటే మీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు తెలంగాణ ఎంత బాగా పాడతాడా ఈయన అనిపించింది నాకు. నేను పుట్టింది, నేను పెరిగింది, మా నాన్న ఈజ్ ఫ్రమ్ మెదక్ కాబట్టి నేను పెరిగింది మొత్తం హైదరాబాదే. సో మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడతా కానీ జనరల్ గా ఫ్రెండ్స్ ఉంటే ప్రాపర్ తెలంగాణనే వచ్చేస్తుంది నాకు. యువర్ జర్నీ ఇస్ లైక్ సక్సెస్ ఉంటుంది, అప్పుడప్పుడు ఫెయిలియర్ ఉంటుంది, ఫ్లాప్స్ ఉంటాయి. సక్సెస్ వస్తే ఎలా యాక్సెప్ట్ చేయాలి అండ్ ఫెయిలియర్ వస్తే ఎలా యాక్సెప్ట్ చేయాలి? మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా మాతో షేర్ చేసుకుంటారా? ఏమీ లేదు, నేను ఎప్పుడు సక్సెస్ కి ఎక్కువ ఎక్సైట్ అయిపోను, ఫెయిలియర్ కి ఎక్కువ బాధపడను. రెండు ఉన్నాయి, నేను ఇంతే ఉంటా. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ ఫర్ డిజాస్టర్ అన్న స్టేట్మెంట్ ని నేను చాలా నమ్ముతా. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అవడం వల్ల డిసప్పాయింట్మెంట్ వస్తుంది, అంతకుమించి ఏం లేదు. జరిగిందా, ఓకే ఫైన్, వెరీ నైస్. మంచి జరిగిందా, ఓకే ఫైన్, వెరీ నైస్. చెడు జరిగిందా, ఓకే ఫైన్, నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం బెటర్ లక్, అంతే. ఒక్కటి తెలుసుకోవాలనుకుంటున్నాము, అంటే ఇది కొంతమందికి నేను పర్సనల్ గా సాకేత్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ర్యాండమ్ గా పంపించండి అని అడిగాను. అంటే ఇన్స్టాలో స్టోరీలో అలా పెట్టలేదు, పర్సనల్ గా నేను మెసేజెస్ పంపించాను అనమాట.
అంటే ఇది దెర్ వాజ్ ఎ క్వశ్చన్, అంటే చాలా మంది ఏమంటారంటే ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇట్ ఈస్ సో ఈజీ టు కమ్ అని అంటూ ఉంటారు. సో సాకేత్ గారికి అంటే నాన్నగారి సపోర్ట్ ఏమన్నా ఉందా, అలా ఏమన్నా, లేకపోతే సపోర్ట్ ఏమి లేకుండా వచ్చారా ఒకసారి తెలుసుకోండి అని ఒకరు మెసేజ్ పెట్టారు. అంటే ఓపెన్ గా చెప్తున్నాను, నేనే చాలా మందిని ఫస్ట్ అప్రోచ్ అయింది రామాచారి గారు అబ్బాయి అని చెప్పలేదు నేను ఎవరు. స్ట్రైట్ గా వెళ్ళి నా డెమో సిడి ఇచ్చి వాళ్ళకి నచ్చిన తర్వాత వన్స్ ఐ వెంట్ ఇన్ టు దేర్ గ్రూప్, అప్పుడు మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అని అడిగినప్పుడు మా నాన్నగారు రామాచారి గారండి, ఇలా సింగింగ్ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ అని అప్పుడు చెప్పాను కానీ ఫస్ట్ చెప్పలేదు. గ్రాడ్యువలీ అందరికి తెలిసిపోయింది. ఇంకొక విషయం చెప్తా, మీకు ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా మనం ప్రూవ్ చేసుకోకపోతే ఏం జరగదు ఇండస్ట్రీలో. అది చాలా కేసెస్ లో ప్రూవ్. కాబట్టి మా బ్యాక్గ్రౌండ్ ఉంది, మనం ఏం చేసినా నడుస్తుంది అంటే వర్కౌట్ కాదు. మనం కష్టపడి మనం అది ఇట్ మేబీ ఒక చిన్న ఒక స్టెప్ కి హెల్ప్ చేస్తుంది అంతే, 1 స్టెప్. తర్వాత మిగిలిన 1000 స్టెప్స్ మనమే ఎక్కాలి. మీరు కూడా పర్సనల్ గా అనుకుని ఉంటారు కదా, నాన్నగారి పేరు నిలబెట్టాలి, పాడు మాత్రం చేయకూడదు అని చెప్పి. నాకు తెలిసి ఇంకా మీకు నేను మా నాన్నగారి పేరు పెంచకపోయినా పర్లేదు, ఉన్న పేరుని తగ్గించకపోతే చాలు అని బతికే. అది ఉంటది కదండి నిజంగా, అంతే, చాలా ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు అంటే ఆ క్వశ్చన్స్ కి ఎవరు కరెక్టా, ఏ సింగర్ కరెక్టా, ఓన్లీ సింగర్స్ పేరే చెప్పాలన్నమాట. ఇప్పుడు ఒకసారి వన్స్ మోర్ ప్లీజ్. రిలవెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నానంట. ఎవరు మేకప్ చెకప్ అంట. Try to have a good conversation is making sense and you are asking very irrelevant questions. Okay. పర్లేదు, కళ్ళు తుడుచుకో చెప్తా ఒకసారి. తుడిచేసుకున్నా, అయిపోయింది. నెక్స్ట్, సో యూ విల్ బి ఆస్కింగ్ మీ, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయవా? ఐ విల్ బి ఆస్కింగ్ యు క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి ఏ సింగర్ కరెక్టో మీరు వాళ్ళ పేరు చెప్పండి. ఓకే, అది వీళ్ళకి యాప్ట్ అండి అని చెప్పేసి. డన్. ద మోస్ట్ ఫన్నీయెస్ట్ సింగర్ ఎవరు? అబ్బా ఎప్పుడైనా సరే మీరైతే హైపర్ యాక్టివ్ బాబు. సమీరా భరద్వాజ్. ఓకే, సమీరా భరద్వాజ్ అన్డౌటెడ్లీ. మనం ఏదైనా కామెడీ రిలేటెడ్ సాంగ్ ఏదైనా చేయాలనుకున్నా, లేకపోతే మనకు కావాలనుకున్న దానికి ఐడియాస్ కావాలనుకున్నా, సమీరా దరిదాపుల్లో కూడా రాదు. షీఈస్ ద ఫన్నీయెస్ట్. ది మోస్ట్ లేజియెస్ట్ సింగర్ ఎవరు అంటే మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో నుండి, ఎందుకురా ఇంత బద్ధకం, లేకపోతే ఎందుకు అన్నట్టు. ఓహో, లేజియెస్ట్ అంటే చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్ లో, చాలా మంది. కానీ లేజియెస్ట్ ఆన్సర్ ఇవ్వాలా, సింగింగ్ ఆన్సర్ ఇవ్వాలా? బికాస్ సింగింగ్ వచ్చేసరికి అందరూ ఎవ్రీబడి ఈజ్ వెరీ యాక్టివ్. ప్రాబ్లం ఏంటంటే లైన్ పాడిన తర్వాత బతికిస్తారు, మళ్ళీ లేచి లైన్ పాడేంతసేపు యాక్టివ్ గా ఉంటారు. అదే బ్యాచ్ మాది. అంటే సింగింగ్ కాకుండా పర్సనల్ లైఫ్ లో లేజియెస్ట్ అంటే మా రమ్య బెహ్రా అని చెప్పొచ్చు, శృతి రంజని ఉంది, చాలా మంది ఉన్నారు లేజియెస్ట్. చిన్న చిన్నవి మర్చిపోయారు ఎవరండి? మర్చిపోయాను నేను, ఇది ఇక్కడ మర్చిపోయాను, అక్కడ మర్చిపోయాను, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇట్స్ మీ, సీరియస్లీ, ద కింగ్ ఆఫ్ మతిమరుపు. ఎలాంటి మర్చిపోతూ ఉంటారు మీరు మామూలుగా? ఏదైనా మర్చిపోవచ్చు నేను. ఎక్స్పెన్సివ్ థింగ్ ఏదైనా మర్చిపోయారా? అబ్బో, నా గాగుల్స్ కి పెట్టిన డబ్బుతోని నాకు తెలిసి ఆ గాగుల్స్ ని సేవ్ చేసి ఉంటే బండి కొనుక్కునేవాడు చిన్నది ఏదైనా. 20,000 30,000 గాగ్స్ కూడా ఎక్కడో పెట్టి మర్చిపోయి వచ్చేసిన రోజులు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఇంకా అలా ఒక 3-4 పోగొట్టిన తర్వాత 2,000-2,500 గాగ్సే కొనుక్కుంటున్నా. ఎవరో తిడుతున్నారు మిమ్మల్ని. అవును అని పూజితానే పక్క నుంచి ఇట్లా అంటుంది, నేనే సాక్ష్యం అని. అంటే పూజిత ఇచ్చిన గిఫ్ట్స్ కూడా, మంచి వాచ్లు కూడా ఒక 2 పోగొట్టా. సో తెలుసా వీడికి? తెలుస్తుంది. అయ్యో, ఏముంది, షోకి వెళ్తాం,
వాచ్ వెళ్ళేటప్పుడు వాచ్ పెట్టుకొని వెళ్తా, వచ్చేటప్పుడు ఖాళీ చేస్తా వస్తాం, వాచ్ ఏది అని అడుగుతారు. అంతే. అయ్యో సాకేత్ గారు, ఈసారి మీరు ఎక్కడికైనా వెళ్తే చెప్పండి. ఎందుకు ఇప్పుడు మర్చిపోవట్లేదు. నౌ దట్ ఐ హ్యావ్ అసిస్టెంట్, మొత్తం వాడు చూసుకుంటున్నాడు ఒక 2 years గా. యూ ట్రీట్ హిమ్ వెరీ గుడ్. యా, నేను ఒక ఇంటర్వ్యూ వచ్చినప్పుడు చూసాను. యూఆర్ లైక్ చాలా బాగా, అంటే అది లేదు అసిస్టెంట్ అన్న ఫీలింగ్ లేదు. ఫస్ట్ బ్రదర్ వాడు హీస్ అనుకున్నాను. లైక్ మై బ్రదర్, అంతే. హీస్ లైక్ మై బ్రదర్, తర్వాత నాతోనే ఉంటాడు. యూ రెస్పెక్ట్ ఎవ్రీవన్. నేనైతే ఈ విషయంలో నేనే చూసా కల్లారు ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, నిజంగా నా బ్రదర్ తో మాట్లాడుతున్నాడే అనుకున్నా. తర్వాత నాకు చెప్పారనమాట ఆయన అసిస్టెంట్ అండి అని. ఓ సీరియస్లీ? He does everything for us. An assistant does everything for us. So we should respect him. That's what I feel. అసిస్టెంట్ అనేసరికి నువ్వు జీతం ఇస్తున్నావు అని చెప్పి నువ్వు అధికారం చెలాయించడానికి లేదు. ఈజ్ ఆల్సో హ్యూమన్ అండ్ హీఈస్ వర్కింగ్ ఫర్ యూ, ఫర్ యువర్ బెనిఫిట్. సో బెటర్ రెస్పెక్ట్. అతి పరిశుభ్రత ఎవరికి ఉంది? అమ్మ అతి బాబోయ్. పరిశుభ్రత, అతి పరిశుభ్రత దామిని, మౌనిమ. దామిని గారు. లైక్ వాళ్ళ ఎలాంటి క్లెన్లీనెస్ ఎక్కువ. ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇల్లు నీట్ గా ఉంటుంది. ఎప్పుడు ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి. అండ్ వాళ్ళు కూడా అలానే ఉంటారు. వెరీ క్లీన్, వెరీ నీట్. సో దే మెయింటైన్ ఇట్. వాళ్ళకి దే హ్యావ్ దట్ డిసిప్లిన్ టువర్డ్స్ పరిశుభ్రత. సో ఐ థింక్ దే బోత్. మోర్ టాకిటివ్ ప్లీజ్, కొద్దిసేపు ఆపేవా, జస్ట్ ఇలా పని చూసుకొని వస్తాను అని మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాట్లాడుతూనే శృతి రంజని ఉంది, వాగుతూనే ఉంటుంది. మేము ఇన్నిసార్లు నేనైతే మొహం మీద నోరుమోయి ఆపి, ఓ 5 నిమిషాలు నువ్వు సైలెంట్ గా కూర్చుంటే నీకు కాఫీ ఇస్తా, 5 నిమిషాలు నువ్వు సైలెంట్ గా కూర్చో నీకు ఇది ఇస్తా, నువ్వు ఇప్పుడు సైలెంట్ అవ్వకపోతే నీతో పాడిచ్చాను. ఇలాంటి కేసులు ఎన్ని ఉన్నాయి. ఏమన్నారు కదండి వీళ్ళు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి మా గురించి ఇలా అన్నావా అని చెప్పి ఫోన్ చేస్తారంటారా? ఐ కెన్ హ్యాండిల్. అందరు నా ఫ్రెండ్సేగా, ఏంటి అనుకునేది ఏంటి అనేది. నన్ను ఎవరికి ముక్కు మీద కోపం వచ్చేస్తుంది, వెంటనే కోపం వస్తుంది, వెంటనే తగ్గిపోద్ది. వెంటనే కోపం వచ్చి వెంటనే తగ్గిపోయేది, ఎవరున్నారు? ఎవరు లేరు. అట్లీస్ట్ చూపియరు మా ఇండస్ట్రీలో. అందరు మంచి డిప్లొమాట్స్ అయిపోయారు ఈ మధ్య. కానీ మణి శర్మ సార్ అని చెప్పచ్చు, వెంటనే కోపం వచ్చి వెంటనే తగ్గిపోతుంది. హీఈస్ అ స్వీట్ హార్ట్. ఆయన ఈజ్ వెరీ చైల్డిష్ బై హార్ట్. సో తక్కువ కోపం వస్తుంది అంటే ఏది మనసులో దాచుకోరు ఆయన. అట్లీస్ట్ ఏది దాచుకోరు. నాకు తెలిసి అంత ట్రాన్స్పరెంట్ హార్ట్ మా ఇండస్ట్రీలో ఎవరికి లేదు. హూ ఇస్ యువర్ లైక్, ఇలా ఉన్నారో లేదో తెలియదు, మీ మెంటర్ ఎవరైనా ఉన్నారా? అంటే ఈజ్ నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్, ఈజ్ మై మెంటర్ అంటే ఎవరైనా ఉన్నా నేను షేర్ చేసుకుంటా, గైడెన్స్ తీసుకుంటా? మై ఫాదర్. ఓకే, యు టాక్ టు హిమ్ డెఫినెట్లీ మై ఫాదర్. ఓపెన్ ఏ ప్రాబ్లం? మై ఫాదర్. మా నాన్న తర్వాత ఇట్ విల్ బి తమనన్న అండ్ శ్రీకృష్ణన్న. శ్రీకృష్ణ గారు ఫ్రమ్ ది ఇండస్ట్రీ అదర్ దెన్ మై ఫాదర్, ఇట్ విల్ బి శ్రీకృష్ణన్న అండ్ తమనన్న. డెఫినెట్లీ. ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పారా? వర్క్ చేసేటప్పుడు చాలా సీరియస్ గా ఉంటారు, వర్క్ అంతా అయిపోయాక చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. తమన్ గారు సీరియస్ ఇన్ ద సెన్స్ హీస్ నెక్స్ట్ లెవెల్ ఫోకస్డ్ అన్నమాట ఆన్ ద వర్క్. ఇంకా వర్క్ తప్ప మనం మధ్యలో వేరే ఏదైనా మాట్లాడినా అంటారు. వర్క్ మొత్తం అయితే సాకేత్ ఇన్నాళ్ళు నువ్వు ఏదో చెప్పావు నేను వినిపించుకోలేదు అంటాడు. అంటే హిస్ మైండ్, హిస్ బ్రెయిన్ ఇస్ కంప్లీట్లీ దేర్ అన్నమాట. ఆ టైంలో మనం ఏం మాట్లాడినా కూడా ఆయనకి ఎక్కువ పట్టదు. బికాస్ ఈస్ కంప్లీట్లీ ఇన్ టు వర్క్. అండ్ వన్స్ వర్క్ అయిపోయాక ఆయన ఎంజాయ్ చేసినట్టు ఎవ్వరు ఎంజాయ్. వన్ వర్డ్ అబౌట్ గీతా మాధురి.
మై సిస్టర్, మై బెస్ట్ ఫ్రెండ్ సిన్స్ చైల్డ్హుడ్. ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. నెక్స్ట్ బిగ్ బాస్ లో మీకు రమ్మని పిలిస్తే మీరు వెళ్తారా? నో, నేను వెళ్తే ఎవరు చూస్తారండి? నేను చూడాలి బిగ్ బాస్. ఐ లవ్ వాచింగ్ బిగ్ బాస్. ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్. సో నేను వెళ్తే నేను చూడలేను కదా, 100 రోజులు నేను అక్కడే ఉండాలి. కాబట్టి నేను వెళ్ళను, నేను చూస్తా. ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ యాక్చువల్లీ. యా, మా కోసం ఒక సాంగ్ పాడొచ్చు కదా. బట్ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అలా పాడితే బాగుంటుంది అని చెప్పేసి. నేను ఒక టాలీవుడ్ సెలబ్రిటీ పేరు తీసుకుంటాను, వాళ్ళ సినిమాలో పాటలు కాకుండా వేరే సినిమా సాంగ్ వీళ్ళకి ఇది సెట్ అవుతుంది. వావ్, ఇంట్రెస్టింగ్. yes, రెడీ. అలా ఫస్ట్ మీ ఫేవరెట్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారికి అన్ని పాటలు సెట్ అవుతాయి. నేమ్ ద సాంగ్, ఇట్ ఈస్ సూట్ అంతే. సో దీనికి ఆన్సర్ లేదా? ఎన్టీఆర్ కెన్ డూ జస్టిస్ టు ఎనీ జానర్, ఎనీ సాంగ్. అంటే యా, ఏదైనా సెట్ అవుతుంది. ఈ సాంగ్ లో చూస్తే బాగుంటది చూడాలని అలా. మిర్చి 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 లాంటి కుర్రాడే, మిర్చి మిర్చి ఆ డాన్స్ ఇరగ తీస్తారు మేబీ ఆ పాటకి. అండ్ దిమాగ్ ఖరాబ్ కూడా నాకు అనిపిస్తుంది. దిమాగ్ ఖరాబ్ కూడా మరీ కకృతి అవుతుందని నా నోటి వరకు వచ్చి చెప్పాల. ఏదో వీడి పాటకి చెప్పుకుంటున్నాడు అని చెప్పి అనుకుంటారేమో అని చెప్పాల. దిమాగ్ ఖరాబ్ యాక్చువల్లీ. హూ ఇస్ యువర్ క్రష్? అంటే టాలీవుడ్ క్రష్ ఎవరైనా ఉన్నారా? టాలీవుడ్ ఐ కీప్ చేంజింగ్. నాకు ముద్దుగా ఎవరు అనిపించినా ఐ లైక్ దెమ్ అంతే. నువ్వు అంటే అంత క్రష్ ఫీల్ అయ్యేంత లేదు నాకు. నెవర్ ఇట్ వాస్ లైక్. ఇప్పుడు సౌందర్య గారు అక్కడ ఆగిపోయాను నేను. ఫేవరెట్ హీరో కేటగిరీ, ఫేవరెట్ హీరోయిన్ కేటగిరీ, ఆర్ మేబీ సమాంత ఏమాయ చేసావే టైం దగ్గర ఆగిపోయాను నేను. ఆ తర్వాత ఎవరు బాగా చేస్తే వాళ్ళు నచ్చుతున్నారు అంతే. సమంత గారికి ఏ సాంగ్ డెడికేట్ చేద్దాం? తమన్నా మేబీ. యా, హూ ఇస్ యువర్ క్రష్ అంటే తమన్నా అని చెప్పచ్చు. ఐ లైక్ తమన్నా అలాట్. ఓకే, సో తనకి ఏ సాంగ్, వేరే హీరో సాంగ్, వేరే హీరోయిన్ సాంగ్ ఏది? తమన్నాక తమన్నాకి మంచి సాంగ్ ఏది డెడికేట్ చేయొచ్చు? నేను తట్టట్లా. అంత అంత సాఫ్ట్ కుదరదు తమన్నాకి, కొంచెం ట్రెండీ ఉండాలి. అది రాశి కన్నా తమన్నా అన్నారు కానీ దట్ వాజ్ ఇన్ అ షో. అదొక షోలో, ఒక ప్రోగ్రామ్ లో ఏమో 4 years బ్యాక్ అనుకుంటా, వెన్ సుప్రీం రిలీజ్ అయింది. బెల్లం శ్రీదేవి పాడి తన్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి తనతో స్టెప్ వేసి ఇట్లా ప్రీ ప్లాన్ కాన్సెప్ట్ లేండి. అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ గారికి సూట్ అయ్యే పాట నాలాగే నేనుంటాను, నా మది మాటే వింటుంటాను, అది బాగా సూట్ అవుతుంది. బికాస్ ఆయన పర్సనల్ గా ఆయన క్యారెక్టర్ కూడా అదే. హీ బిలీవ్స్ వాట్ హీ థింక్స్. మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు నాలోనే నేనా ఏదో అని. అసలు ఈ పాటకు ఆయన్ని చూడాలని నాకు కోరిక ఉండింది. బికాస్ ఆయన ఇట్లాంటి మెలడీస్ కి బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు మహేష్ బాబు గారు. సో ఇంత బ్యూటిఫుల్ మెలడీ ఆయనకు పడితే చాలా బాగుంటుంది అనిపించింది. ఇట్లాంటి సాంగ్ ఏదైనా, సంథింగ్ లైక్ దిస్ సాంగ్, ఎనీ ఆఫ్ దిస్. డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ అగైన్ ఏ పాట అయినా సూట్ అవుతుంది.
ప్రభాస్ కి కూడా, హీఈస్ అన్ అమేజింగ్ యాక్టర్. ప్రభాస్ కి సూట్ అయ్యే పాట మగధీరా ధీరా 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 మగధీరా ధీరా 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 మగధీరా నన్నే చేకొనరా. ఆ పాట బాగుంటది. ఆ ఇమాజినేషన్ లోకి వస్తుంది ఆయన హైట్ కట్అవుట్. ఆయన హైట్ అలా హీరోయిన్ ఏ హీరోయిన్ ఉన్నా మగధీరా నన్నే చెక్కొనరా అని పాడుతుంటే ఈయన ఇలా వాక్ చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆ పాట బ్లాక్ బస్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వేరే పాట ఏదైనా ఇచ్చే ధైర్యం చేయగలుగుతారా అదర్ దెన్ హిస్ సాంగ్? నేను ఎందుకు చేస్తాను మరి మీరు చేయనప్పుడు? అలా అని కాదు ఆయన బికాజ్ ఐ టెల్ యూ వాట్ హీ హిమ్సెల్ఫ్ సింగ్స్ కాబట్టి హీఈస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ హిస్ సాంగ్స్. ఆయన జాగ్రత్తగా చూస్ చేసుకొని పెట్టుకున్న పాటలే, అందుకనే ఆయన ఆల్మోస్ట్ అన్ని పాటలు హిట్. సో ఆయనకే ఉన్నాయి. నేను పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చాలా ఇష్టం. అందులో బంగారం సాంగ్, రా రారా బంగారం, ఐ లవ్ దట్ సాంగ్. మనవాడు వచ్చాడు జరుగు జరుగు జరుగు, మెరుపల్లి వచ్చాడు జరుగు జరుగు జరుగు. సో ఐ థింక్ దట్ విల్ సూట్ హిమ్. ఆయన పాటే ఆయనకి, ఇంకా వేరే పాట అక్కర్లేదు ఆయనకి. నాకు ఏమనిపిస్తుంది అంటే ఎన్టీఆర్ గారికి సూపర్ గా సెట్ అయింది రూలర్ అనే సాంగ్. కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు అలా నడుచుకుంటూ వస్తే ఆ సాంగ్ లో అలా చూడాలని కోరిక నాకు. పవన్ కళ్యాణ్ గారి మీద మేబీ ఈజ్ అది లీడర్ లీడర్ అది ఇంకా సూట్ అవుతుంది. బికాస్ ఆయన రూలర్ కంటే హీజ్ అ లీడర్, హీజ్ నాట్ అ పొలిటీషియన్, హీజ్ అ లీడర్ with his wise thoughts. So I think అదే సూట్ అవుతుంది. రామ్ చరణ్ గారికి రామ్ చరణ్ గారికి ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారి ఏదైనా పాట బాగుంటుంది. ఆ టైంలో when he was I think జల్సా నుంచి ఏదైనా పాట, మంచి పాట ఏదైనా జల్సా నుంచి, జర్నీ ఫర్ లోపస్ టైప్ లో, బికాస్ హీ కెన్ డాన్స్ టు దట్ సాంగ్, ప్రాపర్ జస్టిస్ చేయగలరు థింక్ రామ్ చరణ్ గారు. ఒక 3 మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు తీసుకుంటాను, వాళ్ళ యాటిట్యూడ్ కి తగ్గట్టు ఒక సాంగ్ డెడికేట్ చేయరా? అమ్మో ప్లీజ్ అంటే ఎప్పుడు మనం ట్రై చేస్తా, ఎలా వర్క్ చేశారు ఆయన ఎలా ఉంటారని అడుగుతుంటాం మామూలుగా, బట్ వీళ్ళని డెడికేట్ చేస్తే ఎలా ఉంటది అని చెప్పేసి ట్రై చేస్తా డెఫినెట్లీ. థ్యాంక్ యూ. నేను when I was like planning all these things, I was like little scared how we will react. I want to make it some entertaining, something different, you know. Definitely very interesting, definitely let's try. మనసులో తిట్టుకుంటున్నారా? ఏమీ లేదు, బాగుంది కాన్సెప్ట్, బాగుంది, నచ్చింది. డిఎస్పి సార్, డిఎస్పి గారి మంచి ఎనర్జెటిక్ సాంగ్ ఏదైనా ఇవ్వాలి, మంచి ఎనర్జెటిక్ సాంగ్ ఏమైనా డెడికేట్ చేయొచ్చు ఆయన క్యారెక్టర్ కి. అట్లాంటి స్టైల్ ఏదైనా, ఒట్టి మీద కోడు భుజాపతోడు దించను భుజాలు నాకు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సచిభవతో చేనమ్మా, ఏటి గట్టు మీద తూనిగే పడదామా, కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా, గోల అగోల అగోల గోల గోల అగోల గోల 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 అగోల అగోల గోల 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 గోల. ఆ గోల కూడా ఆయనకు సెట్ అవుతుంది డిఎస్పి గారికి. ఆల్వేస్ అట్ ఎనర్జీ లెవెల్ కదా. దిస్ ఇస్ మై ఫేవరెట్, నాకు చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. నాకు కీరవాణి సార్ అంటే ఐ నో పర్సనలీ నాకు ఏం తెలియదు సార్ గురించి, వితౌట్ నోయింగ్ నాకు ఒక రెస్పెక్ట్, ఒక ప్రేమ, దేర్ ఇస్ సమ్ గుడ్ ఫీలింగ్ అబౌట్ హిమ్. సో కీరవాణి సార్ గురించి
కీరవాణి సార్ గురించి ఎనీ సాంగ్, లైక్ మంచి డివోషనల్ సాంగ్ ఏదైనా ఆయనకు సూట్ అవుద్ది. ఆ దేవుడి పేరు తీసేసి ఈయన పేరు పెట్టచ్చు. లైక్ హీస్ గాడ్. హీ హ్యాస్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే ఆయన మ్యూజిక్ ఎంత బాగుంటుందో, ఆయన నాలెడ్జ్, ఆయన విజ్డమ్, ఆయన చదివే చదువు, ఆయన ఆల్వేస్ ఇన్ టు బుక్స్. మనకి లైఫ్ లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏ చిన్న డౌట్ వచ్చినా, ఆర్ మనం మెంటల్ గా డిస్టర్బ్డ్ ఉన్నా, ఐ థింక్ హీస్ దేర్. మనం వెళ్ళి ఇఫ్ యూ జస్ట్ ఆస్క్, హీ కెన్ సెటిల్ ఎనీథింగ్ ఇన్ 1 second. హీస్ గాడ్. ఓకే, పర్టికులర్ గా సాంగ్ చెప్పలేము అయితే ఆయనకి. Yeah, any nice song, any nice devotional song. ఆయనకు ఒక పాట రాయొచ్చు మేబీ. చాలా మంచి మాట. తమన్ సార్, నా పర్సనల్ గా నన్ను నాది తమన్ అన్నది రిలేషన్ కి అయితే, అన్నయ్య అన్న వంటి ఎదురవన, అమ్మలో మొదటి సగం అక్షరం నేనే, నాన్నలో మరో సగం లక్షణం నేనే అన్నట్టే ఉంటుంది మా రిలేషన్. నేను ఎప్పుడు అన్న అనగానే ఈజ్ దేర్ ఫర్ మీ ఆల్వేస్, ఆల్ ద టైమ్. యు ఆర్ వెరీ క్లోజ్ టు తమన్ సార్. యా, ఈస్ వెరీ క్లోజ్. అంటే ఆయనకు అవసరం లేదు, ఆయన నాతో క్లోజ్ గా ఉండడం ఆయనకు అవసరం లేదు, బట్ ఆయన అంతే ప్రేమగా నన్ను ఒక సొంత తమ్ముళ్ళ చూస్తారు. యూ వోంట్ బిలీవ్, ఈ లాక్డౌన్ టైంలో ఆయనకి అవసరం లేదు కదా, అది ఆయన తలుచుకుంటే ఆయన ఎవరికైనా ఫోన్ చేయొచ్చు. ఇప్పుడున్న లేటెస్ట్ పెద్ద హీరోస్ అందరూ ఆయనకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కానీ ఆయన మధ్యలో ఒకసారి నాకు వీడియో కాల్ చేసి ఎలా ఉన్నావు అని మాట్లాడి, అలా ఒక టూ టైమ్స్ వీడియో కాల్ చేశారు ఈ లాక్డౌన్ టైంలో. ఆయనంతలో ఆయన నేను చేయడానికి భయపడ్డాను. నేను ఒక మెసేజ్ తెలియకుండా 1 hour అయిపోయింది యాక్చువల్లీ. సో వన్ లాస్ట్, ఏఆర్ రెహమాన్ గారికి ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? ఏఆర్ రెహమాన్ గారికి నీరాక కోసం ఒక ప్రాణమైన దాచింది నా మనసే, వలపంటి మగువా ఏ జాముదాకా చితి మంటలేరే, నా కడ ప్రాణం పోనివ్వు కథ మాసిపోదు, అది కాదు నా వేదన, మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా, ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు, ఊరిసే చినుక ఎల్లువైనావి ఎదవరకు. రెహమాన్ గారు అనగానే నాకు గుర్తొచ్చే పాట ఇదే. దో ఇట్స్ ఎ సాంగ్. లైక్ థ్యాంక్ యూ అండి. సో యూఆర్ సో స్వీట్. ఫోన్ చేసిన వెంటనే, మెసేజ్ చేసిన వెంటనే ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ. అంటే ఇట్స్ అ వాల్యుబుల్ టైం ఫర్ ఎవ్రీ వన్. మీ పర్సనల్ స్పేస్ లో నుండి మా కోసం టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఇంటరాక్ట్ విత్ మెనీ అదర్స్. అండ్ ఈ లాక్డౌన్ టైంలో నాకు ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందిని పర్సనల్ గా మాట్లాడినట్టు అనిపించింది. అండ్ ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ ఆల్సో. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు మెన్షన్ ది షార్ట్ ఫిల్మ్ చాలా చాలా బాగుంది. అండ్ please do share it once again after this live, and I'll also on my Insta. Sure అండి, so sweet of you. And yeah, please everybody stay home, stay safe, and జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ దయచేసి మీరెవ్వరు బయటికి వెళ్ళండి. మీరు బయటికి వెళ్తూ ఉన్న కొద్ది లాక్డౌన్ మనకి ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుంది. లాక్డౌన్ తొందరగా మనకి ఎత్తేయాలి అంటే మనం చాలా స్ట్రిక్ట్ గా ఈ లాక్డౌన్ ని ఫాలో చేయాలి. కరోనా కేసెస్ అన్నవి కంట్రోల్ అవుతాయి. కంట్రోల్ అయిన తర్వాత మనం హ్యాపీగా బయటకు వెళ్ళి విచ్చలవిడిగా తిరగచ్చు. సో దయచేసి బయటకు వెళ్ళకండి. బిఫోర్ వి ఎండ్, ఇంతక చాలా కమెంట్స్ వచ్చాయి, మా కోసం ఈ సాంగ్ పాడండి, ఆ సాంగ్ పాడండి, ఆ సాంగ్ పాడండి అని. సో మీరు ఇబ్బంది పడకపోతే ప్లీజ్ మా కోసం ఇంకా సాంగ్ పాడితే ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. ఇంకా ఇస్మాటే శంకరు పేల్చేస్తా నీ బంకరు, అట్లయితే నువ్వు సూపరు, వస్తావా నా టెంపరు,
అసలుకునే కిరాకే నెగలకే మసులుతుంది దిమాకే నువ్వే ఫసక్కే జిల్లె పిల్ల జిల్లెల్లమ్మ జిట్టా నిన్నైతే లైకుట్టా. నాకు సంకినాయల డీజే గట్టు డీజే ఏ నచ్చాలో అలా సంగీయాల డీజే కొట్టు డీజే అది ఇది కాదు అదే థ్యాంక్ యూ సో మచ్ సాకేత్ గారు. ఎన్నిసార్లు నిజంగా థ్యాంక్ యూ చెప్పినా తక్కువే, ఎందుకంటే మీరు రియల్ గా ఇలానే ఉంటారు, బయట ఇంతే హంబుల్ గా ఉంటారు. యు ఆర్ ద సేమ్ పర్సన్ ఆల్వేస్, సీరియస్లీ. సో థ్యాంక్ యూ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. Seriously, you will be the best. As a friend, you are the best, and as a guest, you are best. As a singer, you are best, and definitely you will be the best husband. Okay. I'm serious, seriously. Yeah. So sweet of you for all the night. Stay safe, take care. ఇంట్లో వాళ్ళందరినీ అడిగామని చెప్పండి. Thank you so much. Thank you. Bye.